దొంగతనం కేసులో ముద్దాయి అరెస్ట్. ఈ నెల 8వ తేదీన జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రాపర్టీ రికవరీ చేసినట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు ప్రెస్ మీట్లో తెలిపారు. వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామానికి చెందిన వ్యాపారి కొత్త నాగేశ్వరరావు ఇంట్లో ఈ నెల 8వ తేదీన దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందిందన్నారు. ఇంటి యజమాని నాగేశ్వరరావు తన భార్యను షాపులో ఉంచి సరుకులు తెచ్చుకునే నిమిత్తం తుని వెళ్లినట్లు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి వెనుక వైపు నుండి తాళాలు పగలకొట్టి ఇంట్లో ప్రవేశించి బీరువా నుండి 2 చైన్లు, 2 ఉంగరాలు, 7 గ్రాముల బంగారు ముద్ద, 72,000 నగదు దొంగలించినట్లు తెలిపారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు వేంపాడు వద్ద వాహన తనిఖీ నిర్వహించగా డిఎల్పురం గ్రామానికి చెందిన గింజాల గోపి అలియాస్ అప్పారావు అనే వ్యక్తి వద్ద దొంగిలించిన సొత్తు పట్టుబడినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హెచ్బికి సంబంధించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే 8/9/25న వేంపాడు గ్రామంలో కొత్త నాగేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ అని చెప్పేసి ఒక వ్యాపారస్తులు ఉన్నారు. ఆయన తర్వాత ఆయన భార్య కూడా ఇంట్లో లేని సమయంలో ఇంటికి తాళాలు వేసి బయటికి వెళ్ళారు. వాళ్ళు తిరిగి 2 గంటలు 2:30 ప్రాంతంలో ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఆ హౌస్ తాలూకా తాళాలు బద్దలుకొట్టబడి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇల్లంతా చిందరవందరగా ఉంది. లోపల అల్మరా తాళాలు బద్దలుకొట్టబడినాయి. అలాగే ట్రంక్ పెట్టె తాలూకా తాళాలు కూడా బద్దలుకొట్టబడ్డాయి అన్నమాట. అయితే వాళ్ళు ఇమీడియట్గా నోటీస్ చేసి ఒక 2 చైన్స్, ఒక 2 ఉంగరాలు, ఒక బంగారు ముద్ద ప్లస్ ఒక 72,000 రూపాయలు క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎస్హెచ్ఓ గారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఆధారంగా, అలాగే క్లూస్ టీమ్ నుంచి వచ్చిన అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ తాలూకా సేకరించిన ఆధారాలతో ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముద్దాయి గింజాల అప్పారావు సన్ ఆఫ్ వెంకన్న, 34 సంవత్సరాలు, యాదవ కులం, డిఎల్పురం విలేజ్, నక్కపల్లి మండలం. ఆయన్ని ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఐడెంటిఫై చేసి ఆయన కోసం టీమ్స్ పెట్టి సెర్చ్ చేయడం జరిగింది. ఈ రోజున సుమారుగా ఉదయం 11 గంటల ప్రాంతంలో మన నక్కపల్లి ఎస్ఐ గారికి, సిఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ముద్దాయిని అరెస్ట్ చేసి ఆయన స్వాధీనంలో ఉన్న మొత్తం గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కూడా 53.73 గ్రాముల గోల్డు, అలాగే 72,000 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విషయం ఎప్పుడైతే మన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే టీంని అప్రిషియేట్ చేస్తూ అభినందించారు. ఇంత వేగంగా కేసును డిటెక్ట్ చేసినందుకు గాను ఎఫర్ట్ చేసిన టీం అందరికీ కూడా అభినందన తెలియజేశారు. అట్లాగే నేను కూడా టీం ఎవరైతే ఇంత వేగంగా కేసుని ఛేదించినందుకు గాను అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.